దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మన వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మన చేతిలో బైబిల్ గ్రంథాలు ఉంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వాక్యం నేను ఇంగ్లీష్లో చదువుతాను. బీ నాట్ క్యారీడ్ అబౌట్ విత్ డ్రివెన్ అండ్ స్ట్రేంజ్ డాక్ట్రిన్స్, for it is a good thing that the heart be established with grace, not with meat. అంటే మన హృదయాలు వాక్యమనే కృపలో స్థిరపరచబడాలి. అంటే మన హృదయము అనేక రకమైన బోధల చేత త్రిప్పబడకుండా కృపలో స్థిరపరచబడాలి. భోజనము చేత కాదు, కానీ కృపలో స్థిరపరచబడాలని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. మరి ఈ కృప గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఫర్ ద లా వాజ్ గివెన్ బై మోసెస్, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడ్డది, కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను అంటే ఆయనలో నుండి వచ్చిందన్నమాట. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ వాక్య ప్రకారం చూస్తే ఆయనే కృప. ఓకే, ఆ కృపలో మనం స్థిరపరచబడాలి, స్థాపించబడాలని హెబ్రీ పత్రికకు రాయబడి ఉంది. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్య ప్రకారం చూస్తే, ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ యోర్ సెల్ఫ్, it is a gift of God, not by works that no one can boast. అంటే కృపచేతనే రక్షించబడ్డామే తప్ప మన క్రియలను బట్టి రక్షించబడలేదు. యేసుక్రీస్తు అనే కృపచేత రక్షించబడ్డాం. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు గనుక ఆయన కార్చిన రక్తములో మన పాపాలు క్షమించబడ్డది. ఆయన తిరిగి లేచాడు గనుక మనం నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం. అందుకనే కృపచేత రక్షించబడ్డామని రాయబడి ఉంది. కృపలో స్థిరపరచబడాలి, కృపలో స్థాపించబడాలి. మరి ఆ కృపనే మనకు అందించాడు యేసయ్య. ఈ లోకానికి వచ్చి ఆయన మరణించిన దానికి కారణము మన క్రియల మీద ఆధారపడకుండా ఆయన కృప మీద ఆధారపడి ఆ కృపలో మనం స్థిరపరచబడి ఉండాలని దేవుడు ఇష్టపడి కృపను మనకిచ్చాడు. మొట్టమొదటిగా కృపచేతను రక్షించబడి ఉన్నాం. మన క్రియలను బట్టి కాదు, మన ప్రార్థనను బట్టి కాదు ఒక వ్యక్తిని రక్షించుకోవడం, లేకపోతే మనము చేసే బోధన బట్టి కాదు, యేసుక్రీస్తు కృపను బట్టి మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడతాడు. రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో చక్కని మాట రాయబడి ఉంది. ఫర్ సిన్ షాల్ నో లాంగర్ బీ యువర్ మాస్టర్, బికాస్ యు ఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ గ్రేస్. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. అంటే మన కృపకి లోనైన వారు అయిపోతే మన మీద ధర్మశాస్త్రం కానీ పాపము కానీ ఏలుబడి చేయదనమాట. పాపం అసలు మన దగ్గరికే రాదు. అంటే మన కృపని నమ్మితే, కృపలో స్థాపించబడితే, కృప అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే కృప. ఆ యేసయ్యని మనం నమ్మినప్పుడు, ఆ కృపలో మనం స్థాపించబడినప్పుడు మనం రక్షించబడినప్పుడు ఆ కృపను మనం నమ్మాం కనుక పాపం మన మీద ప్రభుత్వం చేయదంట, ఏలుబడి చేయదు, డామినేట్ చేయదు మనల్ని. అందుకనే కృప చాలా ముఖ్యం మనకి. చూడండి, పాపం మన మీద ఏలుబడి చేయదని రాయబడి ఉంది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో, లెట్ us then approach God's throne of grace విత్ కాన్ఫిడెన్స్. అంటే కృపా సింహాసనం దగ్గర ధైర్యముగా మనం వెళ్ళడానికి కృప మనకి సహాయం చేస్తుందంట. అంటే సో దాట్ వీ మే రిసీవ్ మర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ అస్ ఇన్ అవర్ టైమ్ ఆఫ్ నీడ్. మనకు అవసరము కావలసినప్పుడు, మనకు సహాయం కావలసినప్పుడు ఆ కృప సింహాసనం దగ్గర వెళ్ళడానికి మనకి కృప ధైర్యమునిచ్చిందంట. ఆ కృప ఎవరో కాదు, యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో ఉన్న ధైర్యము ఈ లోకంలో ఎక్కడ మనకు లేదు. ఈ లోకంలో పాపం చేసే ప్రతి ఒక్కరిని వెంటాడేది భయము. అందుకని యేసుక్రీస్తు కృపచేత రక్షించబడిన మనకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం ఇస్తుంది ఆ కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, మొట్టమొదటిగా కృప మనల్ని రక్షించాడు.
ఓకే. రెండవదిగా కృప మనకు ఆయన సింహాసనం దగ్గర వెళ్ళడానికి ధైర్యమునిచ్చింది యేసయ్య కృప. మూడవదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం 12-13లో ఉంది మాట. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ అపీర్డ్ దట్ ఆఫర్ సాల్వేషన్ టు ఆల్ పీపుల్. వినండి, ఇట్ టీచర్స్ us టు సే నో టు అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ ప్యాషన్ and to live self-controlled, upright and godly life in this present age. కృప మనకి బోధిస్తుందంట, కృప మనకి నేర్పిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద గ్రేస్ విల్ టీచ్ us. ఏమని బోధిస్తుంది? యు మస్ట్ సే సంథింగ్ నో. అంటే కొన్ని విషయాలకి మనం నో అని చెప్పాలని కృప మనకి నేర్పిస్తుందంట. వావ్, దేవునికి స్తోత్రం. చాలా మంది కృపని చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, ఇట్ టీచర్స్ us టు సే నో టు అన్గాడ్లీనెస్. దేవునికి ఇష్టం లేని కార్యాలని నో అని చెప్పమని ఆ కృప మనకు నేర్పిస్తాడంట. యేసుక్రీస్తే కృప. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాటను చూడండి. హీ హస్ సేవ్డ్ us and called us to a holy life, not because of anything we have done, but because of his own purpose and grace. చూసారా, ఎందుకు యేసయ్య కృప మనల్ని రక్షించాడంటే మన పరిశుద్ధమైన జీవితం జీవించుటకు మాత్రం కాదు, మన క్రియలను బట్టి కాదు, ఆయన ఉద్దేశమును ఆయన కృపను బట్టి. ఆయన మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ కృపను నెరవేర్చుటకు, ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించుటకు యేసుక్రీస్తు కృప మనల్ని పిలిచింది. హల్లెలూయా. దిస్ గ్రేస్ వాస్ గివెన్ టు us ఇన్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ ద బిగినింగ్ టైం. మన జీవితం ప్రారంభించబడక మునిపే యేసుక్రీస్తు ఈ కృప ద్వారా మనని రక్షించుకున్నాడని వాక్యంలో రాయబడింది. చూడండి, ఎంత మంచి మాటలు ఉన్నాయి. కృప అంటే చాలా ఈజీగా తీసుకోకూడదు. యేసుక్రీస్తే కృప. ఆ కృపను మనం నమ్మినప్పుడు ఆయన మనని పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తాడు. ఆయన ఉద్దేశమును మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం దేనికి నో చెప్పాలన్నది ఆ కృప ద్వారా నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ and all are justified freely by his grace through the redemption that came by Christ Jesus. యేసుక్రీస్తు కృప ద్వారా మనం ఉచితంగా, ఆయన విమోచనను బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం అనుకుంటాం పాపం చేసిన వారంతా నరకానికి వెళ్తారని, కానీ ఇక్కడ కృప అంటుంది, యేసుక్రీస్తు మాటలు అంటున్నాయి ఇక్కడ, కృప ఉచితంగా మన నీతిమంతులుగా మార్చేస్తుందంట. యేసుక్రీస్తు నమ్మినప్పుడు ఆయన మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించింది వ్యర్థమవకూడదు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ సిలువ మరణము, ఆ సిలువ త్యాగము వ్యర్థమవకూడదు. ప్రతి ఒక్కరిని విమోచించుటకు అది సిద్ధముగా ఉంది. ప్రతి ఒక్కరిని కృప చేత ఉచితంగా నీతిమంతులుగా మార్చడానికి ఆ కృప ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ఆ ఒక కృప నీతిమంతుడిగా మార్చగలిగిన శక్తి కలిగినది. యేసుక్రీస్తే ఆ కృప. దేవునికి మహిమ కలుగునుగాక. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, మొట్టమొదటిగా కృప మనల్ని రక్షించింది. రెండవదిగా కృప మనకి కాన్ఫిడెంట్ ఇచ్చింది, మన లైఫ్లో ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది. మూడవదిగా కృప మనకు బోధించింది. నాలుగవదిగా మనని పరిశుద్ధ జీవితములో ఉద్దేశముతో నడిపించింది కృప. ఐదవదిగా ఆ కృప మనని ఉచితంగా నీతిమంతులుగా మార్చింది. ఆరవదిగా చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో, దేర్ఫోర్ విత్ మైండ్స్ దట్ ఆర్ అలర్ట్ అండ్ ఫుల్లీ సోబర్ సెట్ యువర్ హోప్ ఆన్ ద గ్రేస్ టు బి బ్రాట్ ఇన్ టు యూ వెన్ క్రైస్ట్ జీసస్ ఇస్ రివీల్డ్ అట్ హిస్ కమింగ్. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనకు నిరీక్షణ కలుగుటకై ఆ కృపను మనం నమ్మాలంట. ఆ కృప మీద మన నిరీక్షణ ఉంచాలంట.
యేసుక్రీస్తు రాకడ పర్యంతము నిన్ను నన్ను కాపాడగలిగింది యేసయ్య కృప అని మన మైండ్లో నమ్మాలి. అక్కడ చక్కగా రాయబడి ఉంది, మన మైండ్ కృప మీద స్థిరపరచబడాలి, మన హృదయము కృపలో స్థిరపరచబడాలి, స్థాపించబడాలి. అనేక బోధల మీద కాదు, ఎవరు చెప్పిన మాటలు నమ్మకూడదు. యేసుక్రీస్తు మీద మన హృదయము స్థాపించబడి ఉండాలి. ఆరవదిగా మన మైండ్ కృపలో స్థాపించబడాలి. ఏడవదిగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట ఉంది, సో దట్ జస్ట్ యాజ్ సిన్ reigned in death, so also grace might reign through righteousness to bring eternal life through Jesus Christ our Lord. మరణము పాపమును ఎలా ఏలుతూ వచ్చిందో, పాపము ద్వారా మరణం ఈ లోకానికి ఎలా వచ్చిందో, అలాగే యేసుక్రీస్తు కృప మనల్ని రక్షించి మన నీతిమంతులుగా చేసి, కృప నీతి ద్వారా మన జీవితాన్ని ఏలుతుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని కృప ఏలాలి, మన జీవితాన్ని నీతి ఏలాలి, దేవుని నీతి అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ కృపలో మనం స్థాపించబడితే, ఆ కృపను మనం నమ్మితే, యేసుక్రీస్తు అనే కృప మన జీవితాన్ని ఏలుతూ ఉంటాడు. యేసయ్య మన జీవితాన్ని ఏలితే అపవాది మన దగ్గరికి రానే రాడు. యేసయ్య మన జీవితంలో ఉన్నాడని విషయం మనకు తెలియక మనం ఈ లోకంలో ప్రతి దాన్ని చూసి భయపడుతూ ఉంటాం. పాపాన్ని చూసి భయమే, అపవాదిని చూస్తే భయమే, లోకంలో జరుగుతున్న విషయాలు చూస్తే భయమే. కానీ యేసయ్య మన జీవితాన్ని ఏలుతున్నాడు. ఆయన రాకడ వరకు మన ఏలుతూ వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. 7 విషయాలు చెప్పాను. 8వదిగా 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. పౌలు చాలాసార్లు యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయని అడిగినప్పుడు యేసయ్య ఒక జవాబు ఇచ్చాడంట. చూడండి, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెసెస్. Therefore, I will boast all the more gladly about my weaknesses, so that Christ's power may rest on me. నా కృప నీకు చాలు అని చెప్పాడు. అదే మాట ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు యేసయ్య. నా కృప నీకు చాలు, నా కృప నిన్ను రక్షించింది, నా కృప నీకు ధైర్యం ఇచ్చింది, నా కృప నిన్ను నీతిమంతుడిగా చేసింది, నా కృప నీకు ఈ లోకంలో ఏది చెయ్యాలో చేయకూడదన్న బోధిస్తుంది, నా కృప నిన్ను పరిశుద్ధమైన జీవితంలోకి నడిపిస్తుంది, నా కృప నా ఉద్దేశమును నెరవేర్చుతుంది, నా కృప నిన్ను నీతిమంతుడిగా చేసింది. మాత్రం కాదు, రాకడ వరకు నిన్ను నిలబెట్టేది నా కృపే. అందుకనే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలు. ఆ కృపను నమ్ముదామా? ఆ కృప మనం నడిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తే ఈ కృప. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.